హలో హాల్ న్యూ ఇయర్ కి స్పెషల్ కేక్ సింపుల్ అండ్ టేస్టీ కేక్. ఇక్కడ చూడండి మా దక్ష ఎంజాయ్ చేస్తుంది కేక్. సూపరా. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక బౌల్లో అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో షుగర్ తీసుకున్నాను. అదైతే మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒక బౌల్ ఏదైనా కూడా బౌల్ తీసుకుంటే బౌల్లో ఏదో ఒకటి మెజర్మెంట్కి అయితే పెట్టుకోవాలి. నేనైతే గ్లాస్ పెట్టుకున్నాను. గ్లాస్లో షుగర్ తీసుకున్నాను. ఇదైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో నెక్స్ట్ ఒక బౌల్లో పోసుకున్న తర్వాత మైదా అయితే సేమ్ ఎంత షుగర్ తీసుకున్నామో అంతే మైదా తీసుకోవాలి. దీనికైతే 3 eggs, దీనికి తీసుకున్న కప్పుకి అయితే 3 eggs అయితే బాగా వస్తుంది, బాగా ప్లఫీగా వస్తుంది కేక్ అనేది. నెక్స్ట్ దీంట్లో అయితే ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ ఆఫ్ గీ ఆఫ్ వేసుకోవచ్చు. గీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ కూడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటే అయితే కేక్ అంత టేస్టీగా రాదు. ఓన్లీ ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో షుగర్ కూడా ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను వైట్ది. ఇదైతే కొంచెం ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూను. నెక్స్ట్ అయితే ఇది బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కేక్ ప్లఫీగా రావడానికి, ఎక్కువ రావడానికి అయితే ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. దీన్ని మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే వస్తుంది. కన్సిస్టెంట్ చూసుకోవాలి. ఇలా అయితే రావాలి. ఇలా అయితే వస్తేనే బాగుంటుంది. మనము ఈక్వల్గా ఈ క్వాంటిటీస్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకుంటే మాత్రం ఇలా వస్తుంది మంచిగా క్వాంటిటీ. నెక్స్ట్ అయితే ఇదైతే కేక్ ట్రే. దీనికైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం గోధుమ పిండి అయితే ఇట్లా పైన వేసేసి మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు మధ్యలో ఇట్లా పౌడర్ అనేది వేసుకొని ఇట్లా సైడ్కి కొడితే మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. సైడ్లకు కూడా పెట్టాలి, ఎందుకంటే కేక్ అనేది పై వరకు వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మొత్తం అనేది స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో అయితే మనం ఏదైతే మిక్సీ జార్లో పట్టుకున్నామో అదైతే ఈ ట్రేలో పోసుకోవాలి. పోసుకొని కూడా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొట్టుకుంటే ఈవెన్గా అయిపోతుంది. చూడండి బబుల్స్ వచ్చాయి. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. నేనైతే ముందే కుక్కర్ అనేది హీట్ చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఈ కేక్ అనేది పెట్టాను. నెక్స్ట్ అయితే దీనికి బెల్ట్ ఉంటుంది కదా క్యాప్కి, అది ప్లస్ విజిల్ అన్ని తీసేయాలి. ఒక 20 minutes అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కేక్ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో అయితే చెక్ చేసుకోవాలి అది అయింది లేదు. ఎలా చెక్ చేసుకోవాలి అంటే నేనైతే మధ్యలో తీసి చూసాను, ఇంకా అవ్వలేదు. ఇలా ప్రెస్ చేసినప్పుడు వెట్గా వస్తే అది ఇంకా కుకీ రెడీ అవ్వలేదని అర్థము. ఇన్ కేసు పొడి ఏమి లేకుండా, తడేమి లేకుండా పొడిగా వచ్చిందనుకో అదైతే కేక్ అనేది రెడీ అయిందని అర్థము. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిసేపు ఉంచి చూశాను. ఇలా అయితే ఇప్పుడైతే కేక్ రెడీ అయిపోయింది. చూడండి స్పూన్ అయితే దాంట్లో పెట్టాను, దానికైతే ఏం తడి లేకుండా వచ్చింది. ఇప్పుడైతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. నెక్స్ట్ అయితే ఈ కేక్ని వెంటనే తీసేసుకోవాలి, ఎందుకంటే ఆ గిన్నెకున్న హీట్ కూడా దానికి అంటిపోయి మాడే ఛాన్సెస్ ఉంటుంది. నాకు అలానే కొంచెం జరిగింది, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ అయితే ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ సైడ్లకు మొత్తం ఇలా అనుకొని బోర్లు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్లేట్ కానీ ఏదో ఒక ట్రే తీసుకొని దాంట్లో అయితే బోర్లు ఇచ్చాలి. అప్పుడైతే కేక్ అనేది వస్తుంది. ఈ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఎవరు కట్ చేద్దాం, ఇద్దరం కట్ చేద్దాము అని కొట్టుకుంటున్నారు కూడా. ఇక్కడైతే కేక్ అనేది బాగుంది, టేస్టీగా ఉంది. మొత్తం వదిలేస్తే మొత్తం తినేసేలాగా ఉన్నారు. ఓకే అండి, మీరు కూడా ఈ న్యూ ఇయర్కి పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe to my channel, like and share and subscribe to my channel. Thank you everyone.